శివాయ గురవే నమః. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని స్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. మనకి ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ తిరుపతిగామినిలో 258వ రోజు ప్రవచనం. మన ముందర రామచరితమానస్ చెప్పుకున్నాం, తర్వాత కళాశాల. ఎందుకంటే రామచరితమానస్ ఇంకా 50 లేదా మహా అయితే 60 చోపాయిలు చెప్పుకుంటే అయిపోతుంది. ఏదో రోజుకు 2 లోపల చెప్పేసాం, 4 రోజుల లోపల కరెక్ట్ గా రామచరితమానస్ పూర్తి చేసుకోవడం. ఎక్కడ రామచరితమానస్? మహాభారతం శాంతి పర్వము లేకపోతే ఇంకా పూర్వము ప్రారంభించడం నాకు గుర్తు. ఆ తర్వాత నెమ్మదిగా ఏదో పూర్తి కనీసం పట్టాభిషేకం పూర్తి చేసినప్పుడు ఓన్లీ కరెక్ట్. ఇందులో ఏంటంటే బాలరామ లీలలు వాల్మీకి రామాయణంలో లేవు. బాలకృష్ణ లీలలు మనకి భాగవతంలో ఉన్నాయి. మొత్తం దశమస్కంధం చేస్తే ఆ బాలకృష్ణ ఏది పూతన సంహారము దగ్గర నుంచి, పూతన సంహారం ఆయన పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు ఏమో దాడి ఈ బాలరాముడు లీలలు లేవు. తులసిదాసు అనుభవించాడు. అంటే ఇవి మీరు శాస్త్రపూర్వకం అండి ఉందా లేదా అంటే, ఉందా లేదా అని చెప్పడానికి మనం ఎవరు అండి? ఏమి రాయవలసిన కర్మ తులసిదాసుకి పట్టలేదు. మనం వాల్మీకి రామాయణంలో లేదని చెప్పగలం. జరిగిందా అంటే జరగలేదని చెప్పడానికి మనం ఎవరు చెప్పాలి? మీకు చిన్న ఉదాహరణ చెప్పు. కాశీలో ప్రాణోత్క్రమణ సమయంలో శ్రీ మహాదేవుడు చనిపోయేటువంటి వాళ్ళ కుడి చెవులో తారక మంత్రాన్ని ఉపదేశిస్తారు అని ఇది రాసి. దేవి భాగవతం చదివారు. ఏం చెప్తారంటే దుర్గా మంత్రం చెప్తారు. తను కాశీలో శివులు దుర్గా మంత్రం చెప్తారు రాసి. కొన్ని చోట్ల ఉంటే ప్రణవం, తారకం అంటే తారకం, ఓంకారం ఉపదేశిస్తారని. తులసిదాసు ప్రకారం రాముడు మంత్రం చెప్తారు. ఇప్పుడు మీకు ఏది కరెక్ట్ అంటే అన్నీ కరెక్ట్. ఎందుకంటే మీరు ఏదో కరెక్ట్ కావాలంటే అది వెళ్ళి చూడాలి. ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి ప్రాణోత్కరణ పొంది రావాలి. అక్కడ ప్రాణోత్కరణ పొంది రావాలి, మళ్ళీ తిరిగి వచ్చి నువ్వు చెప్పలేడు. పొందిన వాడు మళ్ళీ వచ్చి చెప్పలేడు. ఆయన ఏం చెప్పాడు, ఇక్కడి నుంచి నువ్వు ఊహలియాలి ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనకి జగత్ సిద్ధాంతాలు అర్థాంతాలు ఎందుకు? ముగ్గురు నమస్కారం. మొత్తానికి ఆయన ఒక తారకం అంటే సంసారాన్ని ధరింపజేసి ముక్తినిచ్చే మంత్రం. అది రాముడి మంత్రము, ప్రణవము, దుర్గా మూడు ఒకటయ్యా. తారకం అంటే మళ్ళీ దానికోసం మనకు గురువు కావట్లా. నాకు నేను అవకాశం లేదు, కానీ జగద్గురువులతో ఒక చిన్న మాట చెబుదామని నాకు అసలు హిందూ మతానికి ప్రస్తుతం మనకి పరమతస్తుల వల్ల, పరమతం వల్ల ఏ భయం లేదు, ఎప్పుడు లేదు. పాలకులే ఇంకో మతస్థులు అయినప్పుడే మన మతానికి ఏం భయం లేదు. మన మతానికి దెబ్బ ఎక్కడ కొడుతుందంటే మన వాళ్ళే ఈ కొట్టుకుని రావడం వల్ల. వీడు ఇది అంటాడు, వాడు అది అంటాడు, వీళ్ళు కొట్టుకుని చేయడం వల్ల ఇది కొట్టుకోవడం వల్ల మనకు వస్తుంది. పరమత వల్ల మనకి ఏ భయం లేదు, ఎప్పుడైనా కూర్చోదు. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సిందల్లా సమన్వయం కావాలి. కాశీలో ఏం చేస్తుందంటే అన్నప్పుడు మీరు రామభక్తులు బయలుదేరి ఈ రాముడు చెప్తాడు, నువ్వు శివుడు దుర్గామంత్రం చెప్తాడు, శాక్తి తీసి అదేం చెప్పారు అసలు. నమశివాయ అది తారకం అంటారు. వాళ్ళు నమశివాయ మంత్రం ఆయన చెప్తాడు, నీకు ఇది కొట్టుకున్నాను. మనం ఎదుటివాడికి మనం లోపు అయిపోతాం. ఒక చిన్న కథ అయ్యా, మా నాన్నగారు నాకు చిన్నప్పుడు చెప్పారు.
చెట్లు అన్ని ఒక పెద్ద సమావేశం ఏర్పరచుకుంది. చెట్లు అన్ని సమావేశం ఏర్పడుకుని ఒరేయ్ మన ఆ గొడ్డలి గాడు కొట్టేస్తున్నాడరా, మనం ఏమైనా సరే చేయాలి, ఏదో ఒకటి రక్షించుకోవాలనుకున్నాయి. సరే ఎవరేం చేయాలంటే ఏమన్నాడు, వాడి గొడ్డలు ఎంత అది ఉన్నది ఇంత, వాడు మనం నరికేస్తున్నాడు. మనం ఏం చేద్దామంటే అందులో యువ చెట్టు ఒకటి లేచి మనం ఈసారి రాగానే వాడి మీద పడిపోతాం. ఇంకొంది అది వాళ్ళకు రాగానే వాడికి ఊపిరి రాకుండా మనం ఆకులతో కప్పారు. ఏవో ఇలా అక్కడ చిన్న ముసలి చెట్టు ఉంది, దొంగ ముసలి చెట్టు నాలండి. అదేంటి మీరు మీకు ఏమంటే ఏం చేస్తామండి, శిశువులు ఇచ్చిన బిరుదులు అవన్నీ. ఆ ముసలి చెట్టు ఒకసారి ఏం చేసింది, వచ్చా ఒరే ఒక్క విషయం చెప్పండి రా, ఈ గొడ్డలికి ఫోర్స్ ఎవరిస్తున్నారు, నిజమైన శక్తి ఎవరిస్తున్నారు? గొడ్డలకి నిజమైన శక్తి ఇచ్చి మనవాడేగా, మనవాడు వెళ్ళి దాంట్లో దూరడం వల్ల ఏది ఆ కర్రను తీసేయండి, గొడ్డల్లో ఉన్నటువంటి కర్ర తీసేయండి, ఆ గొడ్డలు ఒక్కదాన్ని నరకమనండి. కాబట్టి ఆ గొడ్డలకి అంత ఫోర్స్, అంత శక్తినిచ్చింది మనమే. మన శక్తి ఒకన్నా ఉంటే సరే వాడు నన్ను నరకలేడు. నువ్వు వీడినేమి చేయకుండా గొడ్డలు ఎదురు చేస్తా అంటే కరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. మిగతా మతాలన్నీ గొడ్డలండి, దానికి శక్తి ఇచ్చేది మనం వేసాను, మన గొడ్డలు చూస్తాం. ఈ లోపల ఎవరు వస్తాడు, ఈ మూడు గదిలో అసలు మా కరెక్ట్ మాదాక మరి మన వాడి చేస్తాం. కాబట్టి మీరు సమన్వయం ముఖ్యం. ఎందుకంటే నేను చాలా నాకు తెలిసినంత వరకు నేను రామచంద్రమానంగా చెప్పుకునేటప్పుడు గృహలో ఉండి చెప్తున్నాను. అంటే ఖచ్చితంగా అందులో కొన్ని వ్యక్తిగతముగా నేను ఏకీభవించలేని విషయాలు, వ్యక్తిగతముగా మళ్ళీ చెప్తున్నాను. నేను ఇది మీరు చదివిందంటే నేను రాముడి పక్కన ఉండి చూశాను, నేను నాకు తెలియదు. ఇప్పుడు ఎవరైనా కరెక్టా అని వీళ్ళు ఎలా చెప్తాండి, వీళ్ళు ఇంకో పుస్తకం ఏదో చదివి ఉండాలి అంతే కదా. నువ్వు అది ఖచ్చితంగా కరెక్ట్ రాంగ్ అని నువ్వు ఎప్పుడు చెప్పగలుగుతావు? నువ్వు ఏదో పక్కన ఉన్నట్టు చెప్పగలుగుతావు. ఉదాహరణకి నేను కాశీ వెళ్ళాను, ఏమండి మీరు ఎక్కడున్నారండి? అంటే నేను ఎక్కడున్నాను నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను, నేను అక్కడ లేనండి, నేను ఇక్కడ ఉన్నానని చెప్పగలుగుతాను. నేను ఉన్నాను కదా. నేను నీకంటే ఓ పుస్తకం ఎక్కువ చదివాను అంతకంటే నేను పైగా అలా చదవడం వల్ల ఎక్కువ లీడ్స్ కన్ఫ్యూజ్. కాబట్టి వ్యక్తిగతముగా మళ్ళీ చెప్పాను నేను చాలాసార్లు, కానీ నేను చెప్పాను అక్కడ ఉన్నది చెప్పి ఇది నా అభిప్రాయం అని మాత్రమే చెప్పి. అలాగే ఇక్కడ ఈ బాలరామలీలను అనుభవించాలనుకున్నాడు తులసీదాస్. కానీ ఒక్కొక్కరికి ఇప్పుడు చూడండి, కాకి కూడా బాలరాముడి చాలా మక్కువ ఎక్కువ. రామావతారంలో అనేక ఘట్టాలు ఉన్నాయి. సీతారాముని తీసుకోవచ్చు, లక్ష్మణునితో కలిసిన రాముని తీసుకోవచ్చు, సుగ్రీవుని అనుగ్రహించిన రాముని తీసుకోవచ్చు, హనుమంతుడిని దగ్గరికి రాముని తీసుకోవచ్చు, సముద్రం మీదకి వెళ్తున్న రాముని తీసుకోవచ్చు. రాముని కాబట్టి ఈయనకి బాలరాముడి మీద మక్కువ ఎక్కువ. ఎందుకంటే ఆయనతో ఈయన ఆడుకున్నాడు. లిటరల్ మీరు చూస్తే ఆయనతో ఈయన ఆడుకున్నాడు, భగవంతుడితో ఈయన ఆడుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్తాం, ఆయన చూడటం, ఆయన్ని పట్టుకోవడం, ఈయన పారిపోవడం. ఇంకో విషయం అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఈయన ఇక్కడ ఉన్నాడు, చెయ్యి ఇక్కడ వరకు వచ్చింది, ఈయన ఇంకొంత దూరం వెళ్ళాడు, మళ్ళీ చెయ్యి వచ్చింది. అంటే మాయ కాదు, 2 అంగుళాలే ఆగిపోయింది. ఒరే ఇంతవరకు వచ్చిన చెయ్యి ఈ 2 అంగుళాల దగ్గర ఎందుకు ఆగిపోతుంది? కాబట్టి నేను పరిగెత్తడం వేస్ట్ అని ప్రమేయంకి రాలా. పోతే ఈయన బ్రహ్మలో కోరిక వెళ్ళిన ఇదే ఏం కొంటామంటే మన శక్తి అనుకుంటాం. మీకు మళ్ళీ చెప్తున్నాను, సాత్విక అహంకారాన్ని జయించడం చాలా కష్టం. రాజస తామసాలు మనకి తెలుస్తాయి. ఇది రాజసము, ఇది తామసం తెలిస్తే వాడికి చెప్పచ్చు కూడా అలా అనుకోకూడదు. రాండి ఈ సాత్విక అహంకారం ఏంటంటే వాళ్ళు వినయము విధేయతని ప్రకటిస్తూనే వాళ్ళు ఎంత గట్టిగా తయారవుతారంటే వీళ్ళని మనం మార్చాలి. వాడిని మనం మార్చలేము.
వాడిని మార్చలేని సరికదా, వాడిని మనం మార్చాలనుకుంటే వాడు ఇంకా గట్టి పడతాడు తప్పితే వాడు వదిలేడు. వాడి కర్మకు వదిలేయడమే మరి. మన ప్రపంచాన్ని అంటారు ఫేట్ ఈస్ ద ఇన్ఎవిటబుల్ సోర్డ్ ఆఫ్ లా విచ్ కెన్ నెవర్ బి ఎస్కేప్డ్ బై ఎనీబడి అంటారు. అనుకోని అంటే ఏం చేస్తాం, కానీ అది స్పష్టంగా తెలుస్తుంది. సాత్విక అహంకారము మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే నేను అనుభవిస్తూ ఉంటాను. ఎక్కడో వరకు కాదు, నా శిష్యుల దగ్గర నుంచి నేను అనుభవిస్తాను. వాళ్ళకి మళ్ళీ నా మీద భక్తి, వినయము, విధేయత అన్ని అబ్బో కంఠం వరకు ఉంటాయి. అవి ఉంటూనే ఈ అహంకారం, సాత్విక అహంకారాన్ని వాళ్ళు నా ఎదుర్కొన్నారు ప్రకటిస్తారు. ఇది ఉందని కూడా వాళ్ళకి తెలియదు. నేను ఉందని చెప్పాను అనుకోండి, ఇంకా అది గట్టి పడుతుంది. అందుకని దాన్ని నేను మౌనంగా అనుకుంటున్నాను. వాళ్ళందరికీ ఓపిక ఉండాలి, కానీ నేను విత్ డేట్స్ చెప్పగలను. అందరికి విత్ డేట్స్ అండ్ విత్ కొటేషన్స్ చెప్తా అనుకోండి, ఏం చెప్తుంది తెలుసా? ఇప్పుడు మీరు అనొచ్చు, చెప్పండి గురువు గారు, ఇట్ లీడ్స్ టు ఆర్గ్యుమెంట్. అలా కాదండి, 6 రోజున మీరు అనుకుంటున్నారు గురువు గారు నేను అలా అనలేదు అని వెళ్ళిపురా అన్నావని నువ్వు ఏమన్నా. దీనికంటే కూడా హాయిగా మౌనంగా అనుభవిస్తే వాళ్ళకి అందరూ వాళ్ళకి తెలిసిందా? రామానుగ్రహంతో తెలుస్తుంది, తెలీదు. ఇక్కడ మీరు ఆ కాకి కథకంలో ఇక్కడ ఉందండి, ఆయన చేతులు ఇక్కడ వరకే వచ్చారు. పోనీ అదేమన్నా ఎలాస్టిసిటీనా? ఆయన చేతులుగా ఇంకొంచెం దూరం వెళ్ళాడు, మళ్ళీ 2 అంగుళాలు ఆగిపోయిందంటే ఈ 2 అంగుళాలు ఆయన ఇంకొంచెం చెయ్యాలని పట్టుకోలేడు. పట్టుకోవడం ఆయన అభిమతం కాదు, ఆడుకోవడం. ఇది మాయదం. నేను కృష్ణాలలో కూడా ఇదే ఉంది. ఈ నడుము ఇలా ఉంది, 2 అంగుళాలు తగ్గింది, మళ్ళీ ఒక పెద్ద తాడు తీసుకొచ్చి, అది 2 అంగుళాలు కాదు, 2 చాంతాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ 2 అంగుళాలు తగ్గింది అంటే ఇది నిజానికి పొట్ట చుట్టూ 1000 సార్లు తిప్పచ్చు. నా ఆలోచన రాని కూడా డాక్టర్ కెఎస్ ప్రసాద్ గారని ఒక మహానుభావుడు. బేసికల్లీ హీ వాజ్ అన్ ఎంబీబీఎస్ డాక్టర్. ఆయన ఒక మంచి మాట అన్నాడండి. ఆయన చాలా డాక్టర్ ప్లస్ మంచి తపస్సంలో సాధకుడు అని చెప్పాడు. దేవుడు కానీ దెయ్యం కానీ వీళ్ళు ఫస్ట్ దెయ్యం అంటే బ్రదర్ గుడ్ బ్యాడ్, డివైన్ ఆర్ డెవిల్, వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ నీ మనసును అధులోకంలోకి తీసేసుకుంటారు. అందుకే నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలీదు. ఆ మాయ పోయిన తర్వాత నేను ఏమిటో ఇలా చేశాను అనుకో, ఆ మాయ కమ్మేస్తుంది. ఏదైనా సరే మాయ కమ్మేసిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు ఎట్లని ఇలా అన్నాను, ఎట్లని ఇలా చేశాను. చాలా చక్కటి ఘట్టమని మీకు వాళ్ళ ఖచ్చితంగా 2 రూపాయలు చెప్తాను. అవసరానికి నేను దీన్ని ఆపేస్తాను. ఎందుకంటే ఈ మాత్రం ఇంట్రడక్షన్ లేదనుకోండి, కథగా తీసేసుకున్నాను అనుకోండి, దానివల్ల మనకి పెద్ద ప్రయోజనం అంటూ ఉంటుందని నేను అనుకోను. ఆయన చెప్తున్నాడు పాపం చాలా, ఇది కురుస్థానములో ఉంది. ఆయనకి ఇప్పుడు అహంకారం రావచ్చు, గరుడంతో వాడు నా శిష్యుడు, ఇది ఆయన ఆవాహన. 2 రామానుగ్రహాన్ని పొందినవాడు అని రావాలి, కానీ రాలేదు. అది ఎందుకని ఒకసారి దెబ్బతిని ఉన్నాడు. మనం దెబ్బతింటేనే ఇంట్లో వస్తుంది. మహాదేవ్ మూదేవు నయన ప్రసిత జబు భయవు పుని చిత్తవత్ కోసలాపుర గయవు మోహి బిలోకి రామ ముసుకాహి బిహసత తురత గయవు ముఖమాహి ఉదర మాఘ సును అండజరాయ देखियो बहु ब्रह्मांड निकाय अति विचित्र तहलोक अनेका तहलोक अनेका रचना अधिक एक ते एका
కోటిన్హ చతురానన గౌరీశ అగణిత ఉడగన రవి రజనీక అగణిత లోకపాల జమకాల అగణిత భూధర భూమి విశాల సాగర సరిసర విపిన అపార నానాభాతి సృష్టి విస్తార సురముని సిద్ధ నాగ నర కిన్నర చారి ప్రకార్ జీవ సచరాచర భయంతో కన్నులను మూసుకుంటుంది. మరలా కన్ను తెరవగానే సత్యలోకం వరకు వెళ్ళిపోయాడు. ఇక వెళ్ళటానికి వెళ్ళలేదు. ఇక భయంతో కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకునేటప్పటికి కన్నులు తెరవగానే అయోధ్య నగరమున ఉంటుంది. నన్ను చూసి శ్రీరాముడు ఒక దరహాసము చేశాడు. ఈ కళ్ళు తెరిచేటప్పటికి సత్యలోకం లేదు, భూలోక బోర్లోకి వెళ్ళాడు. అయోధ్యలో ఉన్నాడు. మళ్ళీ రాముడు అలాగే చిన్నపిల్లలాగా. మీరు కృష్ణజ్ఞానులని అది చూడండి. ఆ బ్రహ్మదేవుడు ఎంతో మాయ చేశాడు. సంవత్సరం దాచేశాడు. అంటే ఆయన లెక్క ప్రకారం ఒకరోజే వీళ్ళ ఈయన పాపం చేతులు ఒక సద్దన్నం పట్టుకుని ఇంకోటి పట్టుకుని వాళ్ళని వెతుక్కుంటున్నట్టు నటిస్తున్నాడు. వాళ్ళని ఆయన బ్రహ్మదేవుడికి మెట్లెక్కిపోయింది. ఎలా బ్రహ్మపదం మా నాన్నగారికి ఎంత ఇష్టం కదా. ఎందుకయ్యా బ్రహ్మపదం వద్దురా నాయన నాకు అవ్వడం ఇది చూసేటప్పటికి మళ్ళీ మీని మాయలో వేసేద్దాం. నువ్వా వెతికేది ఇన్నాళ్ళ మట్టి సంవత్సర కాలంలో ఇంతమందిగా ఉన్నది నువ్వే. మళ్ళీ నియోజకవర్గం వాళ్ళు ఎదుగుతున్నట్టు కనిపిస్తా. ఆహా అనుకున్నా. అలాగే ఈయన మళ్ళీ ఆయన చూసి అలా చూశాడు, నవ్వాడు. అది అతడు నవ్వగానే ఆకర్షితుడని నేను ఆయన నోటిలో ప్రవేశించుతుంది. అది నవ్వగానే ఆకర్షణ ఏం చేశాడు, ఆయన నోట్లోకి వెళ్ళి ఖగరాజా వినుము, నేను అతని ఉదరములో అనేక బ్రహ్మాండ సమూహములను చూచి చూడండి. ఇక్కడ చూడండి, ఈయన కృష్ణ లీలని రాముడిలో ప్రవేశించాడు. ఇప్పుడు కృష్ణుడు చూడండి, అమ్మా అచూ ఇలా చూసేటప్పటికి చూసాను ఆ రూపముగా నేసో జన్మధన్యత కాంచన్ అన్నట్టుగా ఈ లోపలికి వెళ్ళేవాడు. ఈ లోపలికి వెళ్ళేప్పటికి కడుపులో వెళ్ళేప్పటికి ఏమున్నాయి ఏమిటి అన్ని మొత్తం అన్ని లోకాలు అందులోనే ఉన్నాయి. చతుర్దశ భువనాలు అందులోనే ఉన్నాయి. అంటే తనతో సహా అక్కడే ఉన్నాడు. అందులో పెక్కు విలక్షణములైన లోకములు ఒకదానికంటే మరి ఒకటి మిన్నగా నుండెను. అది ఇంతవరకు ఈయనకి తెలియని లోకాలు కూడా అందులో కనిపించాయి. ఒకదాని నుంచి ఒకటి కోట్లాది చతుర్ముఖ బ్రహ్మలు, పరమేశ్వరుడు, అసంఖ్యాకములైన తారలు, సూర్యచంద్రులు, లెక్కకు మిక్కిలిగానున్న లోకపాలురు. ఇవన్నీ మనకి దేవి భాగవతంలో కనిపిస్తాయి. దేవి భాగవతంలో మొట్టమొదటి మనకి ఏముంది, ఒక విమానం వచ్చింది. అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అక్కడ ఇంకో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇంకో బ్రహ్మ విష్ణు అంటే దేవీ పరంగా చెప్పినట్టుగా దేవి పదం. ఇక్కడ పరతత్వం ఒకటే, మీరు గుర్తుపెట్టుకోండి. వెంటనే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఇది వైష్ణవ పరంగా చెప్పారు కాబట్టి అక్కడ వెళ్ళేప్పటికీ అనేక మంది బ్రహ్మలు కనిపించారు. ఒకడు కాదు, ఒక లోకం ఉంది, ఇంకో లోకం సత్యలోకం, ఇంకో లోకం అక్కడ ఇంకో బ్రహ్మ, అక్కడ ఇంకో విష్ణువు, అక్కడ మళ్ళీ లోకపాలకుడు, అక్కడ లోకపాలకుడు. ఇలా కొన్ని లోకాలు మనకి తెలిసింది ఇది ఒకటే. ఈ అతల విధాలు ఇటువంటి చతుర్దశ భువనాలు చాలా ఉన్నాయి. మళ్ళీ ప్రతి చతుర్దశాలకు ఒక బ్రహ్మ, 8 లోకపాలకుడు, మళ్ళీ అక్కడ ఆ వ్యవస్థ వేరు. ఇటువంటివి లెక్కకు మించి ఉన్నాయి. ఇలా చూస్తే ఎలా ఉన్నాడు, ఇట్లా ఒక చిన్న మనిషి. విశాఖపట్నంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇది ప్రత్యక్షంగా జరిగింది. ఒక ముష్టివాడు తను తెచ్చుకున్నాడు, ఏదో తెచ్చుకుని కూర్చుని తిందామని అక్కడ ఒక చిన్న గుడి ఉంది. ఆ గుడి దగ్గర కూర్చుని తిందామని కూర్చున్నాడు. చూసేటప్పటికి వాడి అదృష్టం, మరి ఏ పూర్వజన్మ సుకృతము, వాడు ఇలా చూసేటప్పటికి అక్కడ మొత్తం వాడి కన్ను చూపు మేర వరకు కానంత ఒక పెద్ద హాల్ ఉంది. అది నిజానికి ఇంత చిన్న గుడి.
ఆ హాల్లో అందరూ బంగారపు సువర్ణమణిమయ రంజితమైనటువంటి బట్టలు ఆభరణాలు కనిపించి బంగారు ప్లేట్లో వాళ్ళు భోజనం చేస్తున్నారు. ఇది ఒకటి చూశారు అమ్మవారు. అరే వాడికి కూడా పెట్టండి రా అని వాళ్ళు ఒక ప్లేట్ తీసుకొచ్చి పెట్టారు. వీడిది చూశాడు. అది ఇది ఎప్పటిదో కాదు, ఇది ఆధునిక కాలంలో 1980 ఆ టైంలో జరిగినది. ఆ అన్నం తిన్నాడు, ప్లేటు లేదు, అక్కడ మనుషులు లేరు, ఎవరు లేదు, మామిడి చెన్నపోయారు. వాళ్ళు చివరికి చనిపోయే వరకు ఆ గుడి దగ్గరే ఉండిపోయాడు, కదలేవాడు కదా. కాబట్టి మనం అనుకుంటాం ఇది ఇంతే అని. మన కంటికి కనబడేదే లోకం అని అనుకోకండి. కాబట్టి అక్కడ అసలు అసంఖ్యాకము లెక్కకు మిక్కుటముగా కనిపించే ఈయనకి సరే ఒక లోకం ఇంకో లోకం అంటే అర్థమైపోయింది. పిచ్చివాడ ఏ బ్రహ్మలోకానికి వెళ్తారు, అది నాలోనే ఉందిరా నాయన అని చెప్పాడు రాముడు. విశాలమైన పృథ్వీ, లెక్కలేరని సముద్రములు, నదులు, తటాకములు, వనములు, నానావిధ సృష్టి విచిత్రములు బాబు, అన్ని సముద్రాలు, పర్వతాలు, భూమి, ఇదాన్ని ఇంకో లోకం, ఇంకో లోకం, ఇంకో లోకం. అక్కడికి వెళ్ళి బ్రహ్మ కనిపించాడు, ఓ లోకం మీద మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకో లోకం వస్తుంది. దీనికి అంతు లేకుండా ఉంది. ఇక్కడ మళ్ళీ అక్కడ సముద్రాలు, అక్కడ తటాకాలు, అక్కడ వనాలు, అక్కడ పర్వతాలు, అక్కడ ఆ వ్యవస్థ వేరు, అక్కడ సూర్యచంద్రుడు. ఏ లోకానికి ఆ లోకానికి. దేవతలు, మునులు, సిద్ధులు, నాగులు, కిన్నరులు, మానవులు, చతుర్విధ స్థాన జంగమ జీవులను కాంచి అది అక్కడ కూడా మళ్ళీ దేవతలు, గరుడులు, ఊరగులు, నక్షత్రాలు, మానవులు. ఏమిటో బాబు అందరూ ఇక్కడ ఏమున్నా అక్కడ అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఋషులు, మునులు, సిద్ధరులు, గంధర్వులు, కిన్నరులు, వాళ్ళు दोहा जो नहीं देखा, जो नहीं देखा, नहीं सुना, नहीं सुना, जो मनहु, जो मनहु न समाई, न समाई, సో సబు అద్భుత దేఖెవు. సబ్ అద్భుతం. ఇంతవరకు నేను విననిది, ఇంతవరకు నేను చూడనిది, కనీసం మనసుతో కూడా ఊహించని. ఇది కరెక్ట్ గా మనకు మంచి తాత్వికవేత్తండి. మనకి పరబ్రహ్మ గురించి చెప్తూ ఏం చెప్తారంటే, యతో వాచానని వర్తంతే తత్తామ మనమమ్మన అప్రాప్య అవాంగ్మానస గోచరు అంట. అంటే నువ్వు వాక్కుతో చెప్పలేవు, మనసుతో ఊహించలేవు ఏదైతే తత్వం ఉందో అదే పరబ్రహ్మ తత్వము. నువ్వు మనసుతో కూడా ఊహించలేదు, ఇది ఊహాతీతం. ఇప్పుడు నేను చెప్తున్నాడు, ఇటువంటివి అసలు ఉన్నాయని ఈయనకి తెలియదు, వినలేదు. ఇటువంటివి ఉన్నాయని నేను చూడదు, ఇటువంటిది ఉందని ఈయన మనసుతో కూడా ఊహించని నేను చూశాడు. ప్రాప్య మనసా సహా అంటే మనసుతో కూడా నువ్వు ఊహించలేవు కనీసం. అది भरणी कवनी, भरणी कवनी, विधि जाई, एक एक ब्रह्मांड महु, एक ब्रह्मांड महु, रहौ वर्षा सत एका. కరెక్ట్ గా దేవి భాగవతం. వీళ్ళు ఇలా వెళ్ళేటప్పుడు బ్రహ్మ వెళ్ళేటప్పటికి అక్కడ ఇంకో బ్రహ్మ కనిపించాడు. అంటే ఈ బ్రహ్మే నేను బ్రహ్మ అనుకునేవాడు, బ్రహ్మ. తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి ఆవిడ కాలి గోళ్లలో వీళ్ళందరూ ఉన్నారు. ఇది దేవి భాగవతం. మీరు అన్నప్పుడు నాకు ఫోన్ చేసి ఇప్పుడు ఏది కరెక్ట్ అంటే నేను కరెక్ట్ అని చెప్తున్నా, అన్ని కరెక్టే. నువ్వు పరబ్రహ్మని వైష్ణవ తత్వంలో లేదో రామతత్వంలో చూసినప్పుడు రాముడే కనిపిస్తా, అందరూ నీకు రాముడిలో కనిపిస్తారు. పరబ్రహ్మని శైవంగా శివుడిలో నీకు అందరూ కనిపిస్తారు. కాబట్టి పరతత్వం ఒకటే, ఇది బాగా గుర్తు చూసుకోండి. ఇప్పుడు కూడా ఏకం సత్ విప్రా బహుధా భవంతి. మనం కొట్టుకు సావడం అంటూ ప్రారంభిస్తే మనం ఎదటి వాడికి తాళం చెవిచ్చిన వాడిని అవుతాం. మీరు వెంటనే ఏదో ఒక గ్రూప్ స్టార్ట్ చేసి ఆ మతం మీద ఈ మతం మీద వ్యాసాలు ఏవి రాయకలు ఎవ్వడు మనం ఏం చేయలేదు. ఎందుకంటే వాళ్ళు అవి మిగతా మతములు బేస్లెస్, వాటికి అసలు బేస్ లేదు, ఇక్కడి నుంచి అన్ని తీసుకున్నారు. కాబట్టి మతమునకు ఇక్కడే
एही विधि देखत फिरवुमై దేవత देखत फिरवुमై ఫిరవుమై అండకటాహ అనేక. అనేక. ఇది వరలో ఎన్నడూ కని విని ఊహకందని ఆశ్చర్యకరమైన సృష్టిని చూచితిని. వాటిని ఎట్లు వర్ణింపగలను? నేను ఎప్పుడు చూడలేదు, నాకు తెలియదు, నేను ఊహించలేదు, దాన్ని నేను ఎలా వర్ణించగలను? ఒక్కొక్క బ్రహ్మాండంలో నేను 100 సంవత్సరములు ఉంటుంది. ఏది ఈ గాయకి ఒక్కొక్క బ్రహ్మాండంలో 100 సంవత్సరాలు నడింది. మరి రాముడు ఎన్నాళ్ళు నాడు చెప్పండి? అంటే ఇన్నాళ్ళు రాముడు చిన్నపిల్లాళ్ళగానే ఉన్నాడా? దీన్ని స్తంభన విద్య అంట. ఒకడికి కాలం గడుస్తుంది, ఇంకోటి కాలం గడవదు. అది ఎలాగంటే నువ్వు అది అలౌకికమైనటువంటి ఒక వ్యక్తి, ఒక వస్తువును, ఒక దాన్ని లౌకికమైన దాంతో పోల్చిన ఎలా చెప్పగలుగుతావు? అది అలౌకికం, ఇది లౌకికం. ఈ లౌకికమైన దాంతో నువ్వు అలౌకికం పోల్చలేవు. మీరు చూడండి, ఆయన ఒక్కొక్క దాంట్లో 100 సంవత్సరాలు అండి. ఈయన బయటకు వచ్చేసేపటికి చిన్నరాముడు పిల్లవాడు ఉన్నాడండి. మరి ఈ 100 సంవత్సరాల్లో మరి ఈయన పెరగాలి, సీతాదేవిని వాడు అపహరించాలి, తీసుకురావాలి, ఇక్కడ తీసుకురావాలిగే. కాబట్టి ఈయన పెరగలేదు. అదే మనం చెప్తారు, మనం అట్లా అజ క్షయ వినిర్ముక్త. ఆవిడికి వృద్ధి లేదు, క్షయ లేదు. క్షయ వృద్ధి వినిర్ముక్త అంటే తరగడము లేదు, పెరగడము లేదు. ఆవిడ ఎప్పుడు తరగదు. ఇప్పుడు మనకు ఉందనుకోండి, మనకి తరగడం ఉంది, పెరగడం ఉంది. నిన్న నా వయసు 16 ఏళ్ళు అనుకున్నాను, ఇవాళకి 16 సంవత్సరాలు ఒక రోజు అంటే పెరిగిందిగే. ఇప్పుడు నెమ్మదిగా ఓపిక తగ్గిందిగే. కాబట్టి పెరగడం తరగడం మనకు ఉంది, కానీ అక్కడ లేదు, నిశ్చలంగా. అది తత్వం. ఆ తత్వం ఏం జరిగిందంటే నీకు సగుణ సాకారం. అందుకని దీంట్లో మొదట్లో చెప్పాడు, నిర్గుణం చాలా హాయి. సగుణం దగ్గరకు వచ్చినప్పుడు నీకు వెంటనే అలా ఎలా అవుతుందండి, బాలరాముడు పెరగడా అంటే ఎదు పెరగడు, పెరిగాడు. నీకు పెరిగాడు, లోపల దానికి పెరగడా. దాన్ని స్తంభన విద్య, అది అక్కడే ఉంటుంది. కాబట్టి ఇంకో విషయం అంటే అసలు ఈయన పెరగటము, పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ మన కోసం. పెరగను లేదు, తరగను లేదు. ఇవాళ కూడా నీకు బాలరాముడు దర్శనం ఇస్తాడు, ఈ రోజుకి ఇస్తాడు, అప్పుడప్పుడు కాదు. కాబట్టి వాళ్ళు లేకపోవడం, ఉండడం ఇవ్వడం. అందుకని షడ్గుణైశ్వర్యము, 6 గుణములు కలిగిన వాడే భగవంతుడు. ఆ విధముగా నేను అనేక బ్రహ్మాండములను చూచుచూ సంచరించి తిని. ఏం సంచరించాడు? లోక లోక ప్రతిభిన్న విధాత, లోక లోక ప్రతిభిన్న విధాత, భిన్న విష్ణు, భిన్న శివ మను మను దిశిత్రాత, దిశిత్రాత, నర గంధర్వ, నర గంధర్వ, భూత బేతాళ, భూత భేత, కిన్నర నిశిచర, కిన్నర నిశిచర, పశు ఖగ వ్యాల, పశు ఖగ వ్యాల, వ్యాల, దేవధనుజ, దేవధనుజ, గణ నానా జాతి, ఘన నానా జాతి, సకల జీవత, సకల జీవ ఆనహి బాతి, ఆనహి బాతి, మహేసరి సాగర్, మహేసరి సాగర్, సరగిరి నానా, సరగిరి నానా, సబ్ ప్రపంచతః, సబ్ ప్రపంచతః, ఆనహి ఆనా, ఆనహి ఆనా, అండకోశ ప్రతి నిజ రూప, అండకోశ ప్రతి నిజ రూప, ప్రతి నిజ రూప, దేఖ్యవు జినస, దేఖ్యవు జినస, అనేక అనూప, అనేక అనూప, అవధపురి ప్రతి, అవధపురి ప్రతి, భువన నినారి, భువన నారి, సరజు భిన్న భిన్న నరనారి, సరజు భిన్న భిన్న నరనారి, దశరథ కౌసల్య, దశరథ కౌసల్య, సునుతాత, సునుతాత, వివిధ రూప, భరతాదిక భ్రాత, భరతాదిక భ్రాత, ప్రతి బ్రహ్మాండ, ప్రతి బ్రహ్మాండ, రామ అవతార, దేకివు బాల వినోద అపార. ప్రతి లోకమునందున వేర్వేరు బ్రహ్మలు, శివులు, విష్ణువులు, మనువులు, దిక్పాలులు, గంధర్వులు, కిన్నరులు, మనుషులు, భూత బేతాళాది
రాక్షసులు, సర్పములు, పశుపక్షులు మొదలగు అనేక అది దేవత ఈ లోకముల్లో ఎవరు ఉన్నారో అందులోనే ఉన్నారు. అంటే ఒక దానికి ఒక బ్రహ్మ, ఒక విష్ణు, ఒక మహేశ్వరుడు, ఒక ఇంద్రుడు, ఒక దిగ్గంధరుడు, గంధర్వులు, కింపురులు, మనుషులు, గంధర్వులు అందరు అది దాటి మళ్ళీ అక్కడ ఇంకో విష్ణు, అక్కడ ఇంకో బ్రహ్మ, అక్కడ ఇంకో జీవులందరూ వేరు విధములుగా ఉండేవి. అది ఇక్కడ జీవుల విధంగా ఉన్నారు, అక్కడ జీవుల విధంగా ఉన్నారు. అనేకములైన భూములు, నదులు, సముద్రములు, సరస్సులు, పర్వతములు కాబట్టి ఈయన మళ్ళీ ఇక్కడ బ్రహ్మాండంలోకి వచ్చేటప్పుడు ఈయన ఉన్నాడు అక్కడ. అంటే ఇక్కడ డబల్ ఫోజ్, ఇప్పుడు డబల్ కాదు, త్రిపుల్ కాదు, 4. ఎక్కడికి వెళ్తే అక్కడ ఈయన మోకోపడు, ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక దశరథుడు, అక్కడ కౌశల్య, అక్కడ భరతుడు, అక్కడ చిత్రుడు, అక్కడ వాళ్ళు, అక్కడ అయోధ్య, మళ్ళీ అక్కడ ఈయన. అనేకములైన అపూర్వ వస్తువులను చుక్కాంచి అపూర్వ వస్తువులు చూసాడు. ప్రతి భువనమునందును వేర్వేరు అయోధ్య నగరములు, సరయూ నదులు, అక్కడ మళ్ళీ అయోధ్య, అక్కడ సరయూ నది. నాయన వినుము, దశరథుడు, కౌసల్యాదేవి, భరతాది సోదరులను అనేక రూపములను కలిగి ఉంది. ప్రతి అక్కడ పరిచయాలు, అక్కడ కౌశల్య, అక్కడ భరతుడు, అక్కడ రూపాలు ఉన్నారు. ప్రతి బ్రహ్మాండమున శ్రీరాముని అవతారము అతని అపార బాల్య క్రీడలను చూచుచూ తిరుగుతుంది. ఇక్కడ ఆడుకుంటున్నాడు, అక్కడ ఆడుకుంటున్నాడు, ఈయన చూస్తూ తిరుగుతున్నాడు. నేను भिन्न देखा सब अति विचित्र हरिजाना अगणित भुवन फिरयु प्रभु राम न देखवु आना सोई शिशुपन सोई शोभा सोई कृपाला रघुवीरा भुवन देखत प्रेरित मोह समीरा ओ हरिवाहन अंडु विष्णुवाहनुडैन गरुत्तुंतुडा ప్రతి బ్రహ్మాండమును ఇతర బ్రహ్మాండముల కంటేను వేరుగా విచిత్రంగా ఉండుట గమనించి అది ఈ బ్రహ్మాండానికి ఆ బ్రహ్మాండానికి పోలిక లేదు, విడిగా ఉంది. నేను అసంఖ్యాకములైన బ్రహ్మాండంలో తిరిగి తిని కానీ శ్రీరామచంద్ర ప్రభు ఆకారంలో మాత్రం వేరుగా చూడలేదు. చూడండి, ఈ బ్రహ్మాండం ఇప్పుడు ఇక్కడ పర్వతం ఉంది, అక్కడ పర్వతం, కానీ ఈ పర్వతం ఆ పర్వతం వేరు వేరు. కానీ ఇక్కడ రామున్నాడు, అక్కడ రామున్నాడు, ఆ రాముడు మాత్రం ఒకేలాగా ఉన్నాడు. మిగతావన్నీ వేరుగా ఉన్నాయి. ఇప్పుడు దశరథుడు భారతుడు, కానీ ఇక్కడున్న దశరథుడు వేరు, అక్కడున్న దశరథుడు వేరు అని ఉదాహరణకి ఉదాహరణకి చెప్తున్నా. నేను చూసి వచ్చాను, నేను చూసాను. ఇక్కడ నేను పొడిగా ఉన్నాడు, అక్కడ కానీ కొంచెం పొట్టిగా ఉన్నాడు. కానీ వాళ్ళన్నీ వేరు వేరుగా ఉన్నాయి, కానీ ఒకే రకంగా ఉన్నది ఎవరయ్యా? రాముడు. ఇదే భీష్ముడు కూడా చెప్పాడు. ఇప్పుడు మీరు సూర్యుడు ఒకటే, ఒక్కొక్క కిరణం ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒకప్పుడు కొండలో ఒక కిరణం నువ్వు పడినప్పుడు ఆ కిరణ ప్రతిబింబం ఒక విధంగా ఉంటుంది, కానీ అక్కడి నుంచి అసలు సూర్యుడు మాత్రం ఒక. ఇదే మనం చెప్పండి, ఏకం సత్, నిజమున్నది ఒకటే. దాన్నే ఇప్పుడు ఇదే రామచరిత మానస్ ఇంకోళ్ళకి చెప్పని అనుకోండి, ఉన్నది ఒక అదే చెప్తారు, కానీ వాళ్ళ పర్సెప్షన్ లేదా వాళ్ళ ప్రజెంటేషన్ మారుతుంది. ఎందుకంటే వాళ్ళ కొన్ని ఘట్టాలు నచ్చుతాయి. మీకు కూడా ఇప్పుడు ఇన్నాళ్ళు పెట్టిన అది వింటున్నాను. నాకు కొన్ని చోట్ల నేను విస్తారంగా చెప్తాను, కొన్ని చోట్ల అక్కడ ఉన్నది చదువుకుంటూ వెళ్ళిపోతాను. అలాగే ఎవరికి ఎక్కడ ఘట్టం ఉందో వాళ్ళకి చెప్పచ్చు, దాని స్ట్రెస్ చేయొచ్చు. లేదా కొంత వాళ్ళ బుద్ధికి తోచింది కొంత చెప్పచ్చు, కానీ చెప్పాల్సి మాత్రం ఇదే కదా, కథ మారదు కదా. అన్నిటిలో అదే బాల్యము, అదే సౌందర్యము, దయాలువైన ఆ రఘువీరుడే ఈ విధముగా మోహం అనేది వాయుచే కొట్టబడి అన్ని భువనములు చూచుచూ తిరిగి తిని. అదే బాల్యం,
అదే సొమ్ము, అదే ఆట. ఇలా మోహన్తో ఒకటి అన్ని భువనాలు తిరిగి తిరిగి చివరికి నాకు అర్థమైందంటే రాముడు ఒకటి. నాకు తెలిసి 7 నిమిషాలు చెప్పండి. 2 అయిపోయినాయి. నేను బయట చెప్తాను, నువ్వు చదువు. చెప్పు. ఈవిడ అలా పెంచుతోంది. ఇది అనేక రకాలైన కథలు చెప్తూ వనిత చతుర్జాతి వనజాక్షుల బంధ వైభవము. వనజ చతుర్జాతి వయో వనజాక్షుల బంధ వైభవము. భద్రుని దత్తుని కూచి మారు పాంచాలుని వ్రాయించెన్ గృహంబు లోపలి గోడలలో రాయించింది. అంటే వీళ్ళకి అదే రావాలి. ఏం చేసిందంటే ఈ వనిత చతుర్జాతి వయో వనజాక్షులు, 4 జాతులు. ఎవరు? చతుర్జాతుని స్త్రీల బంధ వైభవం. వనజాక్షుల బంధ వైభవము. ఇప్పుడు ఏం చేసింది ఈ మాణిక్యవల్లి? చతుర్జాతుల అంటే 4 జాతుల యొక్క, అంటే బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర జాతుల యొక్క వయోభేదముల బంధ వైభవము. వయోభేదం అంటే వాళ్ళ యొక్క వయస్సు ప్రకారము బంధ వైభవము. భద్రుడు అంటే ఎవరైనా భద్రుడు, దత్తుడు కూచిమారుడు పాంచాలుని, అది పాంచాలుడు అంటే ద్రుపదుడు. వీణ వ్రాయించాడు. ఎక్కడ రాయించింది వీణ? గోడల మీద. ఈయన ఏం చేశాడంటే ఒక్కొక్క జాతిలో రతిబంధ వైభవం ఒక్కొక్క విధంగా ఉంటుంది. అవి రాయించింది. ఒకే విధంగా ఉండదు, ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆ రతిబంధ వైభవము, బంధ వైభవము. 4 జాతుల పురుషులు అంటే 4 జాతుల పురుషులు ఎవరు వాళ్ళు? భద్రుడు, దత్తుడు, కూచిమారుడు, పాంచాలుడు. 4 జాతుల పురుషులు. వీళ్ళు 4 పురుషులు. అంటే వీటి తెలియాలంటే మీకు వాత్సాయన కామసూత్రాలు తెలుసుకోవాలండి. పురుషుల్లో 4 రకాలు ఉంటారు. మీకు నేను ఎక్కువ చెప్పడం కష్టం, కానీ ఒకటి మాత్రం చెప్పాను. ఆ రతి వైభవం అప్పుడు కొన్ని చదువుకోవాల్సింది ఏం చేద్దాం చెప్పండి. అది ఇద్దరు బాగానే ఉంటారు. సాఫ్ట్ ఒకటే అండి, ఇంకోటి చాలా రఫ్. అలాంటి వాళ్ళు ఏమి వీళ్ళు సాడిస్టులు కాదండి. వాళ్ళు అవన్నీ చెప్పడం కష్టం అండి, చదువుకోండి. స్త్రీల చతుర్జాతులు ఎవరంటే వాళ్ళు ఎవరంటే పద్మిని, చిత్రిని, శంఖిని, హస్తిని అని 4 జాతులు స్త్రీలు. తర్వాత చెప్పము పద్మిన్యాది స్త్రీ లక్షణములు. అది పద్మిని స్త్రీలు ఎలా ఉంటారంటే చెప్పము. భవతి కమల నేత్ర, కమలముల వంటి కళ్ళు ఉండి, నాసికాక్షు క్షుద్రరంధ్ర, ఇక్షు అంటే చెరుకు గడలకున్నటువంటి ఉంటాయి, అటువంటి నాసికములు కలిగి ఉండి, అవిరళ కుచయుగ్మ, బ్రహ్మాండమైనటువంటి స్థలభారం ఉంటుంది.
స్ట్రాంగ్ గా ఉండాలి అనమాట. దీర్ఘ అంతేనమ్మా? కృషాంగి పిలువ ఒక అదేంటాను పిలువకరాదు అని చెప్తుండ్రు. దీర్ఘకేశి అంటే బాగా పొడవైన జుట్టు ఉండి మృదు వచన సుశీల మృదు వచన చక్కటి మాటలు మాట్లాడుతుంది, చక్కగా నెల్లగా మాట్లాడుతుంది. సుశీల మంచి ప్రవర్తన కలిగి ఉంటుంది. నృత్య గీతానురక్త అది ఆవిడ నాట్యం చేయడంలోనూ పాటలు పాడటంలో మంచి ఆసక్తి ఉంటుంది. సకల తను సువేష సకల తను సువేష అంటే మొత్తం సర్వావయవములు సౌందర్యంగా ఉంటాయి. పద్మిని పద్మగంధ పద్మిని ఆవిడ దగ్గర నుంచి సహజంగా పద్మము పుష్పము యొక్క వాసన వస్తుంది. తర్వాత భవతి రతి రసజ్ఞ భవతి రసరజ్ఞ అంటే రతి యందు మంచి ఆసక్తి ఉంటుంది. పైగా అందులో కొన్ని మెళుకువలు ఉంటాయి, అవి తెలుసుంటాయి. ఇంకో ఆవిడ నాతి దీర్ఘానన కర్వ నాతి దీర్ఘానన కర్వ అంటే పొడవైన ముఖము, దీర్ఘానన కర్వ కర్వము అంటే గోళ్ళు. తిల కుసుమ తిల కుసుమ సునాస తిల కుసుమ సునాస అంటే నువ్వు పువ్వుల వంటి అంటే సన్నటి ముక్కు ఉంటుంది. స్నిగ్ధ దేహోత్పలాక్షి స్నిగ్ధము అంటే ఆవిడది హ్యూమిడ్. ఇప్పుడు కొంతమంది డ్రై స్కిన్ ఉంటుంది, ఆవిడది డ్రై స్కిన్ కాదు, వెట్ స్కిన్ లో ఉండుకుని ఉంటుంది. కఠిన ఘన కుచాడ్య కఠినం కొంచెం కఠినంగా ఉంటుంది, అంటే మెత్తడివి కాకుండా కొంచెం గట్టిగా ఉన్నటువంటి స్థలములు. సుందరి సా సుశీల సుందరి బాగుంటుంది, మంచి ప్రవర్తన కలిగి ఉంటుంది. సకల గుణ విచిత్ర చిత్రాణి చిత్ర వక్త్ర అది సకల గుణం ఉంటాయి, చిత్రంగా కొన్ని చిత్రమైన ఉంటాయి. ఈవిడి చిత్రిణి. దీర్ఘ సుదీర్ఘానయ దీర్ఘ ఇంకో ఆవిడ దీర్ఘ సుదీర్ఘ నయన వర సుందరి. అది దీర్ఘ ఆవిడ కొంచెం అంటే చారడేసి కనులు ఉంటాయి ఈవిడికి. ఇంకో ఆవిడ హస్తిని నయన వర సుందరి. కామోపభోగ రసిక అది ఈవిడ కామభోగాలను అనుభవించడంలో మంచి ఆనందం. ఇప్పుడు కొంతమందికి ఉన్నాయి అలా ఉండదు. ఈవిడ అన్నమాట సిద్ధం అన్నమాట. ఎప్పటికప్పుడు గుణశీలయుక్త గుణములు కలిగి ఉంటుంది. రేఖాత్రయోణచ విభూషిత కంఠదేశ విభూషిత కంఠ. ఈ కంఠం ఎందు 3 రేఖలు ఉంటాయండి, మంచి లక్షణాలు ఇవి. కంఠం ఎందు ఇట్లా 3 రేఖలు ఇట్లా గీసినట్టు ఉంటాయి. గలే రేఖాస్తిస్రో అంటారు సౌందర్య. సంభోగ కేళి రసికా. ఆ సంభోగం మంచి రసికత్వం ఉంటుంది. ఇవి శంఖిణి జాతి వాళ్ళు. మిగతా వాళ్ళు పిలిస్తే వెళ్తారు, పని పోరంటారు. వీళ్ళు అలా కాదు, వీళ్ళే పిలుస్తారు. స్థూలాధరం అంటే పెదవులు గట్టిగా ఉంటాయి. స్థూలాధర స్థూల నితంబ భాగ అది స్థూలము. అస్థూలము నితంబ భాగం అంటే శుశ్రోణి అంటారు. అంతకని చెప్పడం కష్టం. తర్వాత స్థూలాంగుళి స్థూల కుచ అది స్థూల అంగుళి. అలాగే స్థూలములే చొచ్చు ప్రొజెక్టెడ్. సుశీల కామోచుక గాఢరతి ప్రియాచ గాఢరతి బాగా ఉంటుంది. నితంబ గర్వ కలు హస్తినీస అది నితంబములు అంటే శ్రోణి భాగము. కర్వ కలు హస్తినీస పద్మిని పద్మగంధాచ మీనగంధాచ చిత్రిణి. మీనగం పద్మినిగా దొరకం మీనగంధం అంటే చేప వాసన వస్తుంది చిత్రి. శంకిని క్షారగంధాచ క్షారగంధములు అంటే కొంచెం క్షారము అంటే ఇప్పుడు ఆమ్లము క్షారం
అంటే కొంచెం పులుపు వాసన. మదగంధాచ హస్తిని. అది మదజలం అంటే ఈ ఏనుగు మదములకు ఉన్నటువంటి వాసన సహజంగా వస్తుంది హస్తిని జాతి. వయసులను బట్టి స్త్రీ భేదములు. బాల 16 సంవత్సరముల అది వరకు, వయసులు బట్టి బాల 16 సంవత్సరాల వరకు బాల అని పిలవాలి. యువతి 16 నుంచి 30 సంవత్సరాలు, యువతి 30 సంవత్సరాలు, ప్రౌఢ 31 నుంచి 55 సంవత్సరాలు, 31 నుంచి 50 వరకు ప్రౌఢ, 55 పైన వృద్ధ. 55 పైన వృద్ధ. అది దాన్ని శ్లోకంలో ఇచ్చారు. ఆషోడశ భవేద్ బాల తరుణి త్రిశంసత. తరుణి త్రిశంసత అంటే 30 ఏళ్ల వరకు ఆవిడ తరుణి. పంచాశతం యావత్. పంచశత యావత్ ప్రౌఢ వృద్ధ. ప్రౌఢ. ఆ తర్వాత పైంది వృద్ధ. ఇప్పుడు మీరు ఎందులోకి వస్తారో తీసుకోండి. వృద్ధలోకి వస్తారా, ప్రౌఢలోకి వస్తారా, బాలలోకి వస్తారా. పురుష భేదముల. పురుష భేదములు ఏంటంటే శశ, మృగ, వృషభ, హయ భేదములు పురుషుల యందు చెప్పబడు. అది శశ ఇవన్నీ చెప్తాడు. శశ, మృగ, వృషభ ఏమిటంటే అవి శశకే పద్మిని తుష్ట. శశకే పద్మిని తుష్ట. మృగే తుష్టాచ చిత్రిణి. మృగే తుష్టాచ చిత్రిణి. వృషభే శంకిని తుష్ట. వృషభే శంఖిని తుష్ట. హయే తుష్టాచ హస్తిని. హయే తుష్టాచ హస్తిని. అంటే ఈ మొదటి వాళ్ళకి పద్మిని జాతులు అంటే ఇష్టం ఉంటుంది. ఒక్కొక్కళ్ళు వరిస్తారు. ఈ భేదములు ప్రకృత పద్యములు చెప్పబడలేదు. భద్రుడు, దత్తుడు, పూచిమాడు, పాంచాలుడు భేదములు చెప్పబడినవి. ఇక్కడ భద్రుడు, దత్తుడు, పూచిమారుడు, పాంచాలుడు అని చెప్పారు. కుమార సంభవమున ఇవి పేర్కొనబడి ఉన్నవి. అది కుమార సంభవంలో చెప్పారు ఈ 4 రకాల పురుషుల గురించి. మల్హన చరిత్రమున ఈ పురుష జాతులు వీరికి యోగ్యములైన స్త్రీ జాతుల ఇట్లా వివరింపబడింది. అది మల్హన చరిత్రను ఉంది. ఇందులో ఏ పురుషుడికి ఏ జాతి స్త్రీ అయితే సరి అయిన యోగ్యం చెప్తారు. ఏం చెప్పారంటే అది కన్నులు త్రిప్పుచు వన్నెల పచరించు రూపు చూపుచును భద్రుండు తిరుగు. భద్రుడు అలా ఉంటాడు. ఎదిరియం పెరుగక ఈవి ఏంతేనిచ్చి తన ఇచ్చనెప్పుడు దత్తుడు తిరుగు. మందు మంత్రంబులు మాయలు పచరించి. అది మంత్రంబులు మాయలు పచరించి ఖండించి పూచిమారుండు తిరుగు. మనసులు గరగించి మర్మగ్నుడై రతింతేలించు సతుల పాంచాలుడు ఎప్పుడు. భద్రకుడు సువే చిత్రిణి ప్రాణ విభుడు. అది భద్రకుడికి చిత్రిణి జాతులకు ప్రాణ విభుడు. హస్తినికి దత్తకుడు మనోహరుడు మిగుల కూచిమారుడు కూర్చిమారు ప్రియుడు. చాలా పద్మని మెచ్చు పాంచాలుడెప్పుడు. పద్మిని జాతులు పాంచాలుడిని మెచ్చుతారు. లోలల భద్రకు విధమున బాలల పాంచాల రీతిన్ ప్రౌఢల నెల్లని చాలగా దత్తకు గతి జవరాలింతగా కూచిమార రమణుడు గవయన్ మల్హన చెప్తారు. అంటే ఎవరితో సంచరిస్తారని ఉందండి. తర్వాత పంచారామవధూటి పంచాస్త్ర విహారకేళి పాంచాలులకు. భీమాలోది వేణులు పద్మిని రతి పొందు పాంచాలులకు గాక
దేభైన షండు తెలియగలడే దేభైన షండు తెలియగలడే. ఇట్లా పాంచాలాది భేదములు తెలుగు కావ్యంలో ప్రసిద్ధములై ఉన్నవి. పొసగు శశ వృషఖర జాతి శశ వృష హయ ఈ జాతులు ఉన్నారు కదా అను మల్హార చరిత్రలో మాత్రము కనబడును. పద్మిని జాతి స్త్రీకి పాంచాలుడును, అది పద్మిని జాతి స్త్రీలకు పాంచాలుడు. చిత్రిణి జాతి స్త్రీకి భద్రుడు, శంకిని జాతి స్త్రీకి పూచిమారుడు, హస్తిని జాతికి దత్తుడు ఇష్టపడతారు. తర్వాత ఈ రతి బంధములు ఇవి చతురశితి బంధములుగా 84గా పేర్కొనబడను. మొత్తం రతి బంధాలు 84 బంధాలు. 84 బంధములను ఇంచుక వేక్క చూపుచును మల్హరంలో ఉంది. ఇప్పుడు నా చరిత్ర చదువుకుని తెలుస్తుంది. పద్మాసనము, నాగపదము, లతావేష్టనము, కొన్ని విషయాలు కొన్ని పద్మాసనము, నాగపదము, లతావేష్టనము, ధేనుకములు అగునవి. స్వస్తి. మహాదేవ 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 సార్ మహాదేవ 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 కేక్